హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చేస్తుంది. సో బార్డర్ గవాస్కర్ ట్రోఫీస్ పాస్ట్ గురించి మాట్లాడుకుందాము. నేను 2 పార్ట్స్గా చేస్తాను. ఒకటి 2003, ఇంకోటి 2007. 2007 అయితే మసాలా ఉంటుంది. మసాలా మంకీ గేట్ అన్నీ అప్పుడే జరిగాయి. పర్త్లో గెలిచాము. సో 2011 నుంచి ఎందుకు చెప్పానంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ జనరేషన్కి. నాకు ఊహొచ్చింది 2003లో కొద్దిగా క్రికెట్ అర్థమైంది. ఆ 2003 అండ్ 2007 కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మంకీ గేట్ నాకు ఇష్టం. ఏం జరిగిందో చెప్తాను. కీప్ వాచింగ్. 2003 ఫస్ట్ టెస్ట్ డ్రాగా ముగిసింది. సౌరవ్ గంగూలీ 140తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అయినా డ్రా అయింది. సెకండ్ టెస్ట్ ఇండియన్ ఫ్యాన్స్ గుర్తుండిపోయే టెస్ట్. ఆస్ట్రేలియా 550 కొట్టింది. ఆస్ట్రేలియన్ పిచ్చెస్, బ్రిట్లీ ఉన్నాడు. ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఇండియా ఓడిపోతుందని అనుకున్నారు ఆ టైంలో. కానీ ఆస్ట్రేలియన్ విక్టరీకి ఇండియా ఓటమికి మధ్యలో ద వాల్ నించున్నాడు రాహుల్ ద్రావిడ్. That's over the top. That is something, I'm here to tell you. 200 పైన కొట్టాడు. 6th సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇండియా అరౌండ్ 520 కొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా తక్కువకే ఆల్అౌట్ అయింది. మనకి టార్గెట్ 230 వచ్చింది. మళ్ళీ రాహుల్ ద్రావిడ్ 70 కొట్టి ఇండియాని గెలిపించాడు. ఇండియా లీడ్లోకి వచ్చింది సిరీస్ 1-0. థర్డ్ టెస్ట్ మెల్బోర్న్లో అయితే జరిగింది. ఆ మ్యాచ్లో సేవాగ్ కొట్టిన కొట్టుడు ఉంది. శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. That's 4 straight through the gap at extra cover, blasted through there, almost on the back foot, feet absolutely nowhere, bat. అసలు ఫస్ట్ వికెట్ చాలాసేపు పడలేదు, అరౌండ్ 250 వరకు. కానీ సేవాగ్ ఒక ర్యాష్ షాట్ ఆడాడు. 6తో 200 కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. ఇండియా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అండ్ ఇండియా ఆ టెస్ట్ ఓడిపోయింది. అందులో మనం గుర్తుపెట్టుకోగలదల్లా సేవాగ్ 195. ఇప్పటికీ హైలైట్స్ చూస్తుంటే వాహ్ అనిపిస్తుంది. ఫోర్త్ టెస్ట్ సిడ్నీలో అయితే జరిగింది, అది డ్రా అయింది. సచిన్ మంచి డబుల్ సెంచరీ చేశాడు. అండ్ సచిన్ చెప్తుంటాడు కదా, అజిత్ అగార్కర్తో హోటల్కి వెళ్ళాను, ఒకటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను చాలా రోజులని. అది ఆ టెస్టే. ఆ టెస్ట్ తర్వాత స్టీవా అయితే రిటైర్ అయ్యాడు క్రికెట్ నుంచి. స్టీవా మంచి కెప్టెన్, తనకి ఇండియా అంటే కూడా ఇష్టము. 99 వరల్డ్ కప్ తనే గెలిపించాడు ఆస్ట్రేలియాకి, తనే కెప్టెన్ అప్పుడు. 99 నుంచి 2011 వరకు ఆస్ట్రేలియన్ టీం అంత స్ట్రాంగ్ ఉందంటే వన్ ఆఫ్ ద రీజన్ స్టీవా. సచిన్ ఫేర్వెల్ స్పీచ్ కూడా ఇస్తాడు స్టీవాకి. To take this opportunity to thank Steve Waugh, because to all us youngsters, I'm quite younger to him. He's been an inspiration and we watched him all the way. 2003 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే 1-1గా కంక్లూడ్ అయింది. సో 2007 గురించి రేపు చెప్తాను నేను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.